రైట్ మీడియా న్యూస్ లో మరీ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మాగంటి గోపీనాథ్ కు అసెంబ్లీ సంతాపం తెలియజేసింది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. విద్యార్థి దశ నుంచి మాగంటి గోపీనాథ్ చురుగ్గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎన్నో పదవులు చేపట్టారని, ఇక మాగంటి మరణం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటన్నారు. మాగంటి గోపీనాథ్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. మాగంటి తమ్ముడు తనకు మిత్రుడని అన్నారు. ఇక మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. కలిగించింది అధ్యక్ష. ఈరోజు వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మన అందరి సహచర ఎమ్మెల్యేగా ఈ రోజు మన మధ్యలో లేకపోవటం కూడా చాలా బాధాకరం. మన అందరి హృదయాలను కూడా ఈ సందర్భం ద్రవింపజేస్తూ ఉంది అధ్యక్ష. గోపీనాథ్ గారు నేను చాలా దగ్గరగా వ్యక్తిగతంగా చూసిన వ్యక్తిని. వారికి ఆ రోజు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో వారి చిన్న తమ్ముడు మాగంటి రాజ్ కుమార్ అని నాకు చాలా దగ్గర మిత్రుడిగా, ఒక అన్నగా ఎల్లప్పుడూ కలిసి ఉండేవారం అధ్యక్ష. ఆనాడు వారి కుటుంబం అనుకోని పరిస్థితుల్లో మరి వారి తమ్ముడిని, గోపీనాథ్ గారి తమ్ముడిని కోల్పోవటం, ఆనాడు వారి కుటుంబం కోల్పోయిన నేపథ్యంలో చాలా సంవత్సరాలు కూడా వారు ఆ కుటుంబం కోలుకోలేకపోయింది అధ్యక్ష. మరి అమ్మగారు, మరి ఇద్దరు అన్నలు, ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధతో హృదయంతో అనేక సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనందరికీ దాదాపు ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులకు, ముఖ్యంగా హైదరాబాదు నగరంలో నివసించిన వాళ్లకు, చదువుకున్న వాళ్లకు చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు. 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు 1983లో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వారు దాదాపుగా 7 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడిగా, వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యులు ఈ సభలో సోదరుడు, మా సహచరుడు, హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ, వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు. రైట్, తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మాగంటి గోపీనాథ్ కు అసెంబ్లీ సంతాపం తెలియజేసింది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. విద్యార్థి దశ నుంచి మాగంటి గోపీనాథ్ చురుగ్గా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. సాయి, తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. రేపు 9 గంటలకు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు సంతాపం సభ తెలిపింది. అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ లాబీల్లో యూరియా కొరతపై నినాదాలు చేసుకుంటూ కూడా వాళ్ళతో ర్యాలీగా వ్యవసాయ శాఖ కమిషనర్కు
వెళ్ళారు. అక్కడ ఆయన వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ర్యాలీగా వాళ్ళు వెళ్తున్న క్రమంలోనే పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకున్న అనంతరం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని తప్పించుకొని కూడా సచివాలయానికి కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా సచివాలయం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి చేసిన పరిస్థితి కనిపించింది. ఇంకా మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం అయితే కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది. ముఖ్యంగా చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, అదేవిధంగా 42% రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపైన ప్రధానంగా క్యాబినెట్లో ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ కల్పించిన వీలుగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వాస్తవానికి పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లపై ఉన్నటువంటి 50% పరిమితిని ఇప్పటికే ఎత్తివేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. అది గవర్నర్ కూడా పంపింది, గవర్నర్ కేంద్రానికి కూడా పంపారు. అది అక్కడ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో బీసీలకు ప్రస్తుతం ఉన్నటువంటి 23% రిజర్వేషన్లకు అదేవిధంగా 42%కి పెంచి తద్వారా మొత్తం రిజర్వేషన్లు 65% అమలు చేస్తూ చట్ట సవరణ చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి శాసనసభలో ఆమోదం లభిస్తుంది. ఈ బిల్లు ఆధారంగా జీవో జారీ చేసి కూడా ఎన్నికలకు వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన ప్రధానంగా కేబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సంబంధించి ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది. ఆ సబ్ కమిటీ కూడా ఇప్పటికే ఒక నివేదికను ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. ముఖ్యంగా రాజ్యాంగ న్యాయ నిపుణులను కూడా సంప్రదించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇదే మెరుగైన ప్రత్యామ్నాయంగా భావిస్తుంది. జీవో ద్వారానే ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని కూడా భావిస్తున్న క్రమంలో దీనిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా సుప్రీం కోర్టు చెప్పిన క్రమంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. కానీ రిజర్వేషన్లు ఇవ్వకుండా వెళ్తే అటు బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో 3 ప్రత్యామ్నాయాలను ఆలోచించారు. అందులో భాగంగానే జీవో ద్వారానే ఎన్నికలకు వెళ్ళాలని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే ఏదైతే గతంలో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తీర్మానం చేసినటువంటి తీర్మాన కాపీని రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రపతి తన వద్ద ఉన్న బిల్లులను 90 రోజుల్లో క్లియర్ చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానిపైన ఇంకా సమయం వేచి ఉంది కాబట్టి రిజర్వేషన్లు దీనిపైన కూడా ప్రత్యామ్నాయంగా ఆలోచన చేయాలన్న అంశంపైన కూడా ప్రధానంగా ఈ కేబినెట్లో చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా జీవో ఇవ్వడం ద్వారా ముందుకు వెళ్ళాలని భావిస్తే మాత్రం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దీనిపైన ప్రధానంగా కేబినెట్లో చర్చిస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నివేదిక, పీసీ ఘోష్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీన్ని అసెంబ్లీలో పెట్టొద్దు అంటూ కూడా ఇప్పటికే అటు బీఆర్ఎస్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితుల్లో సోమవారం అది తీర్పు వాయిదా పడింది. ఈ క్రమంలో రేపు అసెంబ్లీలో పెట్టే అంశంపైన ప్రధానంగా ఈ కేబినెట్లో చర్చిస్తున్నారు.